మాకు బొమ్మకి ఖర్చు అంటే నార్మల్గా ఒక్కో బొమ్మకు ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 5 అడుగుల బొమ్మ ఒక 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మనం ఒక 12,000కి ఇస్తాము. ఒక 2,000 3,000 ఆదాయం ఉంటుంది. మనకు ఉన్న వృత్తి ఇదే, వేరే వృత్తి ఏం లేదు. పూర్వీకులు చిన్న బొమ్మలు చేస్తున్నారు, మట్టితోటి చిన్న బొమ్మలు చేస్తున్నారు. మేము ఇప్పుడు పెద్ద బొమ్మలు చేస్తున్నాం. మా కుల వృత్తి ఇదే. ఓవర్ హైట్ చేయట్లేదు. మా దీనికి తగ్గట్టు మితంగానే చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న సైజులను బట్టి చేసుకుంటాం మామూలుగా. అంటే చిన్న బొమ్మలు మామూలుగా అక్కడ చిన్నవి ఉన్నాయి కదా, అవి 5 అడుగులు 7 అడుగులు 8 అడుగులు దాకా చేస్తాం. అంటే కస్టమర్లు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, దాన్ని బట్టి రేటు ఉంటుంది. ఆయన చెప్పినట్టు బొమ్మకు 2,000 3,000 ఆదాయం వస్తుంది. దీంట్లో మాకు ఒక 3 నెలలు 4 నెలలు పని ఉంటుంది. మాకు జీవనాధారం ఇదేను. 6 నెలలు గట్టిగా 6 నెలల ముందు స్టార్ట్ చేసి అన్నీ రెడీ చేసుకొని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. ఒక 5 అడుగులు 6 అడుగులు చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ మాదిరి చిన్న బొమ్మ అంటే ఇంకొక తక్కువ అవుద్ది, ఇంకా పెద్ద బొమ్మ అంటే ఇంకో ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఒక 8 అడుగుల బొమ్మ అంటే 15,000 20,000. ఎటువంటి రసాయనాలు వాడుతూ ఉంటారు బొమ్మ దీంట్లో? గడ్డ పిండి, పీసు ఇవి వాడతాం. పెయింటింగ్ వచ్చి మొత్తం వాటర్ పెయింటే. పెయింట్లో ఎలాంటి కెమికల్స్ ఏమి ఉండవు. పౌడర్ తోటి వాటర్ మిక్స్ చేసి కొడతాం. నిమజ్జనం చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో అది కరిగే అవకాశాలు ఉన్నాయి? పర్యావరణ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి రసాయనాలు వాడారు మీరు? పర్యావరణ మనసులో పెట్టుకొని అంటే మేము ఇప్పుడు వాడేది గడ్డ పిండి, పీసు, వాటర్ పెయింటు. దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. పోతే ఇది వేసిన 2-3 డేస్లోన కరిగిపోద్ది.